హాయ్లో గాయ్స్, తగ్గేలే ఎంటర్టైన్మెంట్స్ మళ్ళీ స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే మామ్ చుట్టి టైగర్. అయితే బాయ్ చాలా నుంచి అడిగినా కానీ ఇవాళ అపాయింట్మెంట్ ఇచ్చింది, చాలా నుంచి అడిగారు కదా. అయితే ఇలా మొత్తం బాయ్ గురించి తెలుసుకుందాం, ఇంటర్వ్యూ లేక మొత్తం అంతా. అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే 18K సబ్స్క్రైబ్ కంప్లీట్ అయ్యిండు, ఇంకా 2K ఉంది. ఈ బాయ్ ఫ్యాన్ తరపు నుంచి కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు 2K సబ్స్క్రైబ్ చేసేయండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి వీడియో స్టార్ట్ చేసాం కదా. హాయ్ బాయ్. మామ్ చుట్టి టైగర్ అంటారా బాబు? అయ్యా మీ దయా బాయ్. మొత్తం భయ అంత మంచిగా ఎట్లున్నా బాయ్? ఇప్పుడు ప్రెసెంట్ అయితే మంచిగానే ఉందన్న. ఏదో ఇక ఉన్నానే ఉంటా అందా అని ఇక మంచిగానే అయితే ఉన్నా. బాయ్ నీ ఇన్స్టా ఐడి మామ్స్ లిటిల్ టైగర్ అదే కదా? మామ్స్ లిటిల్ టైగర్ అంటే అది నీకు ఫస్ట్ ఐడియా అదేనా, లేకపోతే ముందే మన పేర్లు మార్చినావా? ఒక పాస్ట్ 3-4 years నుంచి అదే బాయ్. అంటే నార్మల్గా వేరే నా పేరే పెడదాం అనుకున్నా, ఇక ఇట్లనే మామ్స్ లిటిల్ టైగర్ అని అనిపించింది, పెట్టిన. ఇక తీసేద్దాం అనుకున్నా మధ్యలో. కాకపోతే చాలా మందికి ఏంటంటే అదే పేరుతో ఇక గుర్తుపడుతుండే చిన్న చిన్న పోనీ రబ్బా ఇదే కంటిన్యూ చేద్దామని చేసిన. ఇక ప్రస్తుతానికి నా చింటూ అనే పేరు గిట్ట రీసెంట్లీ పెట్టిన, నేను ఎవరికి తెలియదు గిట్ట. నా మొత్తం పేరు వచ్చేసి అయితే శ్రవంత్ బాయ్. కానీ శ్రవంత్ కాకపోతే ఇక ముద్దుగా అందరు చింటూ అని పిలుస్తారు, అట్టనే గుర్తుపడతారు. అట్లా అని ఇక మామ్స్ లిటిల్ టైగర్ అని పెట్టుకున్నా బాయ్, అంతే. అంటే అదే ఎట్లా టాట్ వచ్చింది లిటిల్ టైగర్ అని? లిటిల్ టైగర్ అంటే ఇక మామ్స్ లిటిల్ టైగర్ అంటే ఏంది బాయ్, అమ్మకి చిన్న పులి అంతే. ఇక మా ఇంట నేను చిన్నోడిని, మామ్స్ లిటిల్ టైగర్ అట్లా టైగర్ అంతే బాయ్. ఇప్పుడు ఆ పేరుతోనే ఇప్పుడు ఎవరైనా గుర్తుపో, మళ్ళీ ఐడి చేంజ్ చేసినావు అనుకో ఎవరు గుర్తుపట్టారు. మొత్తం పేరు అయితే శ్రావంత్. నా అనుకున్న వాళ్ళు అయితే నా జోన్లో అయితే అందరూ అయితే చింటూనే గుర్తుపడతారు అన్న. అట్లా మామ్స్ లిటిల్ టైగర్ అట్లా ఏమో ఏదో మన తెలుగు వాళ్ళు ఉంటారా వాళ్ళంటే ఇట్లా ఇప్పుడు చింటూ అంటే ఎవరు అంటే మామ్స్ లిటిల్ టైగర్ చింటూ అన్నట్టు ఇట్లా గుర్తుపడతారు అట్లా అంతే. మేము ఇప్పుడు బయట వాళ్ళు అంతే, ఇప్పుడు చింటూ అంటే ఎవరు గుర్తుపడతారు? మామ్స్ లిటిల్ టైగర్ అదే లిటిల్ టైగర్ అట్లా అని అంటే మామ్స్ లిటిల్ టైగర్ కదా, మోడల్ అని పెట్టుకోవద్దా? లిటిల్ టైగర్ అని పెట్టుకున్నాం మొత్తం మోడల్ మంచిగా ఉంటాయి. కానీ ఇంకా మోడల్ అంటే చూస్తున్నావు కదా, మోడల్ అంటే మనం మోడలింగ్లో పోతే మోడల్ అవుతుండే, కానీ మనం మోడల్ గీడలు అట్లా పేరుకేం వస్తే వద్దు, మనకి అవన్నీ సెట్ కావు. అంటే మామ్స్ లిటిల్ టైగర్ ఇంట్రెస్ట్ ఉందా మోడలింగ్ మీద? ఉందన్న, ఇప్పటికుంది మోడలింగ్ ఉందన్న ఉంది. కాకపోతే ఇక నేనే లైట్, మనకి అవన్నీ సెట్ కావు. గమ్మున ఈ రీల్స్ గిట్ట ఏంటంటే నేను టైంపాస్గా చేసినా కానీ జర ఏదో గుర్తుపడుతున్నారు అందరు కాబట్టి ఇక నా దోస్తులు అలా తీయుడు అట్లా ఇట్లా. ఫస్ట్ మా దోస్తులు తీస్తుండే, వాళ్ళని చూసి ఇక నేను నార్మల్గా తీయుడు అట్లా అయిపోయింది కదా, అంతే. ఫ్యామిలీలా అంటే ఇక నేను, నాకు ఒక అన్న ఉన్నాడు బాయ్. రీల్స్ గెలిచాము ఆయన నార్మల్గా కామన్ అయినా. మా అన్న ఉన్నాడు, ఇక మా మమ్మీ డాడీ నేను నలుగురం ఉంటా బాయ్ ఇంట్లో. అంటే స్టడీస్ ఏమైనా చేస్తావు? లే బాయ్, స్టడీ చేస్తుండే. ఇక డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉండాలి, కాకపోతే ఇక ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల డాడీకి పారాలిసిస్ ఉందన్నమాట. డాడీ జర హ్యాండిక్యాప్. అట్లానే ఇక ఇంట్లో ఎవరు లేరు, జర బ్యాక్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల వదిలేసిన. లేదంటే ఇప్పుడు డిగ్రీ అయిపోతుండే, లేదంటే డిగ్రీ అయినా ఉంటుండే. మీ ఇంట్లో తెలుసా రీల్స్ తెలుసు బాయ్, అంటే సపోర్ట్ చేస్తారు. స్టడీస్ చేస్తున్నావా ఆపేసిన చేద్దామని ఉన్నా, మళ్ళా ఇక చేస్తాం మెల్ల ఓపెన్ అయినా రాసుకుందామని చూస్తాను. ఇప్పుడు ఖాళీగా అంటే డ్యూటీ చేస్తా బాయ్, నేను డ్రైవింగ్ లో డ్యూటీ చేస్తా, నైట్ డ్యూటీ చేస్తా, నేను ఫుడ్ కోర్ట్లో చేస్తా. ఏదో ఒకటి చేయాలి కదా బాయ్. అంతే ఖాళీగా ఉన్నావు కదా, దాని బదులు అది. ఇక మన స్టడీస్ చేయవా? ఇక చేస్తా బాయ్, ఉంది స్టడీ మీద గిట. చెప్పాలంటే క్లెవర్ స్టూడెంట్ గిట నాకు ఉంది చాలా. కాకపోతే ఇక పైసల వల్ల ఆగిపోయాను, అంతే. ఇంకేం లేదు. అంటే ఓన్ హౌస్ లేకపోతే రెంట్ హౌస్? ఓన్ హౌస్ అంతా ఎట్లుంటుందా నా బాయ్, మొత్తం అలాగుంటుండే స్టోరీ. రెంటడే బాయ్. అదే కానీ ఉండేదే కదా బాయ్? ఉండేది నేను ఇప్పుడు సుచిత్రాలు ఉంటున్నా బాయ్, కానీ సుచిత్రాలు ఇల్లు ఉంది కానీ ఉండేది మాత్రం అయితే యూసుఫ్గూడలోనే ఉంటాం, మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో. యూసుఫ్గూడ అంతే, యూసుఫ్గూడలోనే ఉంటా. ఎవరు అడిగినా యూసుఫ్గూడనే మనం, ఎందుకంటే లేచిందా అన్నే ఏదున్నా అన్నీ మనకి యూసుఫ్గూడనే మొత్తం, ఎందుకంటే యూసుఫ్గూడలోనే ఉంటా. అంటే రీసెంట్లీ సుచిత్రాకు వచ్చిన ఇల్లు అయితే సుచిత్రాల, పేరెంట్స్ అయితే సుచిత్రాలోనే ఉంటారు, కానీ కలవానికి పోతాం మనం అంతే. ఇక ఉండేది మొత్తం మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో, వాళ్ళే చూసుకుంటారు నాకు. మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటా, అన్న వాళ్ళతోనే ఉంటా నేను. భయ ఇప్పట్లో చాలా మంది ఓన్ డైలాగ్ కొడుతూనే ట్రెండింగ్ అవుతున్నాయి, వాళ్ళు ఫాలోవర్స్ వస్తున్నాయి వాళ్ళకి. నువ్వు డైలాగ్స్ కొట్టావు ఏం కొట్టావు అని అంతా ఫేమెట్లో తెచ్చుకున్నావు 10K దాకా. అయ్యా డైలాగ్లు కొట్టినావా చెప్పాలంటే? నేను చాలా తక్కువ ఉంటాయి డైలాగ్స్ కొట్టినా. డైలాగ్ కొట్టినా అప్పట్లో కొట్టినా, కానీ నాకు ఇక 18+ డైలాగ్లు కొట్టినా నేను. అందరి లక్కన 18+ డైలాగ్ కొట్టింది. అలా డైలాగ్ కొట్టు గుర్తులేదు బాయ్, 2-3 years కింద కొట్టినా. అంటే ఒక్కడివి గుర్తులేదు. అంటే నేను ఎట్లా అంటే డైలాగ్లు బి కొడుతుండే, ఇవి బి చేస్తుండే. పర్పస్ ఏంటంటే డైలాగ్లని కొట్టలే, నార్మల్గా డైలాగ్లు బి కొట్టిన. మధ్యలో నాకు దానివల్ల చాలా మంది గలీజ్ అన్నారు, వద్దురా చూడనికి మంచిగా ఉన్నావు, అన్నీ సెట్ కావు నీకు అన్నారు. సరే అని పక్కకు పెట్టిన. ఇక ఏమంటారు నార్మల్గా ఏవైతే ట్రెండ్ అవుతున్నాయో అవి అవే చేసుకుంటా పోయినా.
ఇక అట్లా క్లిక్ అయిపోయింది. నిజం చెప్పాలంటే మాలా టైంలోనే జర క్లిక్ వచ్చిన భయ చెప్పాలంటే మొత్తం అయ్యప్ప టైంలోనే క్లిక్ వచ్చింది అంతే. అయ్యప్ప గురించి భయ ఇది ఫస్ట్ టైమా ఫస్ట్ టైం బాయ్. అది బిట మా అన్న వేయించింది నాకు. ఎట్లా అంటే ఇక నాకుండే, కాకపోతే నేను వెనకాల ముంగలైనా మా అన్ననే ఇక నటరా నేను వేయించిండు, ఇక వేసేసిన అది. నువ్వు మాల వేసినావు కదా భయ, దానివల్ల ఫేస్ చేసిన ఏమైనా ఉన్నాయా? ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ ఎందుకు వేసినామో అని అట్లాంటివి ఏమైనా అనుకున్నావా? లేవు బాయ్. అంటే ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? 41 డేసా ఎక్స్పీరియన్స్ మంచిగానే ఉండే బాయ్. ఎట్లా అంటే ఇక కళ్ళు మూసుకొని తెరిచే లోపల అయిపోయినాయి. ఇక అవి మా ఇంట్లో అయితే నెగిటివ్ థాట్స్ ఏం పెట్టుకోలే, నార్మల్గా అన్నీ పాజిటివ్ పెట్టుకొని వేసుకుని అయ్యింది. ఇక దాని ఫలితం కూడా మంచిగానే ఉంటుంది. ఎట్లా ఇప్పుడు వేసినప్పుడే అన్ని కావాలంటే కాని పని కదా. అంతే వెయిట్ చేసిన చూస్తా. అంటే చాలా కష్టం ఉంటుంది కదా, పొద్దున 5 గంటలకు లేచి స్నానం చేయాలి. నేను పండుకుంటానే పొద్దుగాల పోయా చెప్పాలంటే, ఖాళీ టైంలో పొద్దుగాల 6-5 దాకా నాకు నిద్ర రాదు. అయినా అలవాటు చేసుకున్నా మెల్లమెల్లగా. ఫస్ట్ టైం ఇదే చేస్తావు, మళ్ళీ కంటిన్యూ చేస్తావు దీన్ని? చేస్తావా కంటిన్యూ చేస్తా. అట్లా చేసి శబరికి పోయినావు, అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక ఆయన మధ్యలో ఇంట్లో మాల నుండి పోయి రీల్స్ చేసినావు, ఒక రీల్ చేసినా ఒకటి క్లిక్ అయింది మంచిగా రీల్. అది కూడా చెప్పి ఇట్లా చేద్దామని. అది ఎట్లా అంటే ఇక నార్మల్గా అది నిన్న ఓన్గా అయితే చేయలే, అందరు అనుకుంటారు ఓన్గా చేసారని. ఎందుకప్పుడు కొంతమంది ఓన్గా చేయకపోయినా నామకాస్ ఏమంటారు నేను ఓన్గా చేసిన భయ అంటారు. కాకపోతే నేను ఓన్గా చేయలే, అది ఒకళ్ళకి చూసే చేసిన. కాకపోతే ఇక అనుకోలే క్లిక్ అవుతుందని క్లిక్ అయిపోయింది అంతే. అది మస్తు ట్రెండింగ్, మస్తు బాయ్, మస్తు అంటే మస్తు ట్రెండింగ్. ఇక నువ్వు మళ్ళీ అనుకున్నట్టు ఇట్లాంటివి చేద్దాం, ఇక జర మళ్ళీ ఉన్నాం కదా, ఇట్లాంటి ట్రెండింగ్ అవుతుంది. చెప్పాలంటే ఇంకా చేస్తుండే బాయ్. మధ్యలో 10K వీడియో చాలా లేట్ వదిలినా నేను, అందుకనే జర అటు ఇటు అయిపోయింది, ఇన్సర్ట్స్ కిందకి అయిపోయింది అంతే. టెలేజ్ కొట్టినావు మధ్యలో ఆపేసినావు, ఇప్పుడు మళ్ళీ ఇవి చేస్తున్నావు లవ్ రీల్స్ చేస్తున్నావు కదా, ఇంత మంచిగా లవర్ బాయ్ లేకుంటావు. మన లవ్ స్టోరీ ఉందా లేదా? నిజం చెప్పు, అబద్ధం చెప్పొద్దు. అందరు లేక నువ్వు నాకు లేదు అని చెప్పదు బాయ్. లవ్ స్టోరీ అంటే కుల్ల చెప్పాలంటే ఉంది బాయ్, లవ్ ఉంది. కాకపోతే రివీల్ చేయ, ఒక టైం వచ్చినప్పుడు రివీల్ చేస్తా. అది బి లవ్ అనేది నా అనుకున్న వాళ్ళ దాకానే తెలుసు, మా ఇంట్లో బి తెలుసు, చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో బి తెలుసు. అదొక ప్లస్ పాయింట్ ఏంటంటే మా ఇంట్లో బి తెలుసు నా లవ్ గురించి, వాళ్ళ ఇంట్లో బి తెలుసు. లవ్ అయితే ఉంది, నేనేం అందరిలాగా లవ్ చేసి ఇంకా అందరి ముంగల యాక్టింగ్లు అయితే మనం చేయం బాయ్. లేదు ఏదైనా ఎందుకు బాయ్, మనం ఉన్నట్టున్నాడు చెప్పమని ఉన్నట్టున్నాడు చెప్తాం మనం. లవ్ అయితే ఉంది బాయ్ మనకి. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి లవ్? లవ్ అంటే ఒక పాస్ట్ 2 years అవుతుందన్న. 2 years అంటే 10th ఉండే అప్పుడు నువ్వు? 10th నుంచి ఇప్పటిదాకా లవ్ చేస్తున్నా? 10th కాదు బాయ్, ఇంటర్లో అనుకుంటా. అంటే ఇన్స్టాలోనే పరిచయం అయింది అంతే పిల్ల. ఇన్స్టా నుంచే నువ్వు ఇన్స్టాలోనే బాయ్, ఏది బయట నుంచి అయితే కాదు, ఇన్స్టాలోనే పరిచయం అయింది. ఇక అట్లా అయిపోయింది. ఇన్స్టా అయింది సరే, లవ్ స్టోరీ అయితే ఉంది మంచిగా, అంతా నడుస్తుంది మంచిగా. ఏమన్నా ఇన్స్టాగ్రామ్ వల్ల ఏమన్నా ఇన్కమ్ వస్తుంది? ఏమన్నా ఇన్కమ్ అయితే ఇప్పుడు ఏమొస్తలే బాయ్. యూట్యూబ్ స్టార్ట్ చేసిన, యూట్యూబ్లో బిట్ ఏం స్టార్ట్ కాదు. యూట్యూబ్లో స్టార్ట్ చేసినా కానీ వీడియోస్ ఎందుకు చేస్తావు? ఏదో ఒక 2 వీడియోస్ కాదు బాయ్, చేద్దామంటే సాత్ లేదు నాకు చెప్పాలంటే. కుల్లాబాద్ ఒకటి సాత్ లేదు నా దగ్గర. చూడు నాకంటూ ఫోన్ ఉంది, బండి ఉంది, అంత ఉంది. కాకపోతే వచ్చేటోడు ఒకడే ఉన్నాడు. సటన్ మూమెంట్ లేని తెలుసా, అందరు రావాలంటే కాని పని కదా బాయ్. అట్లా అని కొంచెం సాధిస్తే ఏదైనా ఉంటుంది. ఇక చూస్తా అది బిట్ట కంటిన్యూ చేస్తా. నార్మల్గా ఏంటంటే శబరిది గిట్ట తీసినా కానీ ఇక జర కుదురుతలే టైం అట్లా అని చెప్పి. ఇక ఇప్పుడు రీల్స్ ఇన్ని చేస్తున్నావు, ఇంత ఫేమ్ నువ్వు ఒక్కనే గెయిన్ చేసుకున్నావు, లేకపోతే నీ వెనకాల ఉండవని సపోర్ట్ చేసిందా నీకు? అరే నువ్వు చేయమా, నేను మంచిగా తీస్తా రీల్స్, మంచిగా ఎడిట్ చేయి, మంచిగా చేయలేస్తావు, అట్లా ఇట్లా దగ్గర నుండి సపోర్ట్ చేసిన వాళ్ళు? దగ్గర ఉండి సపోర్ట్ అంటే ఇక ఉన్నారన్న ఓవరాల్. అంటే ఫస్ట్ నా ఫోన్ అసలు నేను లేచిన అంటే నా ఫోన్ వల్ల కాదు, నా దోస్త్ సాయన్ ఉంటాడు, వాడే తీస్తుండే, వాడే చెప్తుండే, వాడే తీసి వాడే మొత్తం చేసి నాకు చెప్తుండే. వాడు నేను చెప్పినట్టు నేను చేస్తున్నా. దాని తర్వాత నాకు మా దోజాడు, నా అందరికీ తెలుసు, నా అనుకున్న వాళ్ళకి ఇన్స్టాలా సమీర్ అని ఉంటాడు, వాడే నాకు డైలాగులు చెప్తుండే. ఇప్పటికి ప్రెజెంట్ చెప్తున్నా కదా బా, ఇప్పటికి నాకు 10.8K ఉన్నా సరే వాడే నాకు ఒక రీల్ పంపిస్తాడు, మామ నీకు ఇది సెట్ అవుతుంది నువ్వు చేయి. అది నేను ఏమైందో అని దేవుని వల్ల అది నేను చేసిన తర్వాత పక్క వైరల్ కాకపోతే నా పేరు మార్చుకుంటా. నా ఇప్పటికి చెప్తున్నా కదా బాయ్, ప్రతి ఒక్క రీల్ వాడు చెప్పింది చేస్తా. మళ్ళీ నాకు దోస్తులు బాయ్ మొత్తం నాకు చూడాలా, నా దోస్తులు ఎక్కువ మంది బి లేరు, తిప్పి కొడితే 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తారు. నేను లేచింది గిట్ట వాళ్ళని కుల్లా చెప్పుకొని తిరుగుతా నేనైతే. ఎందుకంటే ఏమో సపోర్ట్ అడిగినా సమీర్ పేరే చెప్తున్నావు అంటే ఆయన ఏంది అసలు నీకు ఏమవుతాడు అంత ఎంత? నా చిన్నప్పుడు దోస్తు బాయ్ కుల్లాబాద్ చెప్పాలంటే. నేను ఇగో ఒక మాట అందరిలాగా డైలాగులు కొట్టా కానీ ఏంటంటే, నేను ఆనందంగా ఉన్నా వాని దగ్గరికి పోతా, నాది సాడ్నెస్ ఉన్నా వాని దగ్గర, ఏదున్నా వాడు పోయి కుళ్ళ చెప్పుకొని తిరుగుతున్నా కదా. అసలు ట్రూ ఫ్రెండ్స్ అంటే ఇక నాకు వచ్చేది వాడే కదా. వాడే ఫ్రెండ్ అంటే ఆయన ఒక్కడే. ఏమున్నా నీకేమో ఇప్పుడు అర్జెంట్ గా 10,000 మామ 10,000 అవసరం ఉన్న పైసా మ్యాటర్ అయితే అస్సలు రాలే బాయ్ దోస్తానాలు ఇప్పటిదాకా. ఒక్క రూపాయి ఉన్నా సరే అంటే అడుగుతా ఇస్తాడా?
ఇస్తాడు అవసరం ఉంటే వాని దగ్గర ఉందనుకో ఎంతైనా ఇస్తాడు కానీ మనం అడగం, వాడు నాకు అడగం, నేను వానికి అంటే మీ మధ్య కొట్లాడలేని మీకు జిందగీలా కాలే బాయ్, జిందగీలా కాలే, కొట్లాట ఆలోచనలే రాలే ఫస్ట్ ఆఫ్ ఆల్. అయినా నీకు మధ్యలో కొట్లాడలేని అంటే మీ దోస్తులతోని కొలాబ్ పెట్టుకుంటే కొలాబ్ పెడతలేవని అట్లా ఇట్లా కుళ్ళుకూరు బాయ్. ఎట్లా అంటే కొట్లాటలు అంటే అట్లా కాదు బాయ్, ఏమైందంటే కొలాబ్లు పెడతారు బాయ్, నేను యాక్సెప్ట్ చేయ, ఎందుకు చెయ్యా? ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే నిన్ను చూసి ఫాలో చేస్తుంది, అరే సాయి రీళ్ళు మంచిగా చేస్తాడని నిన్ను ఫాలో చేస్తుంది. దాన్ని బలికే నిన్ను కొలాబ్ చేసి నా కొత్త ముఖం వస్తే వాళ్ళు నీకు ఫాలో చేస్తారా? మళ్ళీ నాది నేను చూసుకోవాలి కదా బాయ్, నాది నేను చూసుకోవాలి కదా. అట్లా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇట్లా కాదు ఇట్లా. వాళ్ళు అది నెగిటివ్ వేలో తీసుకుంటే అది హేట్ అవుతుంది కదా, అంతే బాయ్, ఏం లేదు కొట్లాటలు అయితే. కానీ నేను ఎవరు కొట్లాడినా నాకు ఫరక్ పడదు, నా అనుకున్న నాతో ఉంటే చాలు అంతే. ఇప్పుడు ముందర యాక్సెప్ట్ చేస్తావు ఎవరు పెడితే ముంగలంటే యాక్సెప్ట్ చేస్తా బాయ్, అంటే చాలా మంది వాళ్ళతోనే చేసుకుంటా నేను, ఎక్కువ బయట వాళ్ళతో చెయ్యా. ఎందుకంటే నేను తలుచుకుంటే ఎట్లా వేయొచ్చు, నేను ఇప్పుడు అందరు పెట్టేటట్టు డిఎం ఫర్ కొలాబ్, డిఎం ఫర్ అది, డిఎం ఫర్ ఇది అని పైసలు సంపాదించుకోలేదు. ఎందుకు మనతో ఏమన్నా దానికి ₹1,00,000 వస్తున్నాయి, అట్లా ఏం లేదు కదా, అట్లా లైట్ మనకు అట్లా ఏం లేదు. అంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నావు కదా, నీ సొంతం పైసలతోనే బట్టలు కొంటావు, చెప్పులు కొంటావు, అన్ని సొంతం పైసలతోనే కొంటావా? అంటే ఇప్పుడైతే కొంటున్నా, ముందైతే కుల్లాబాద్ చెప్పాలంటే సిగ్గుపడకుండా చెప్తా, దోస్తులవే ఎక్కువ వేసుకున్నాం బాయ్. దోస్తుల బట్టలు కుల్లాబాద్ సిగ్గుపడకుండా రీల్స్ చేస్తున్నారా? మళ్ళీ ఎందుకు బాయ్, మా దోస్తులు మస్తు మహేందర్ అని ఉంటాడు, వాన్ బట్టలు వేసుకొని చేసుకున్న రోజులు ఉన్నాయి. అంటే నేను కుల్లాబాద్ చెప్తున్నా. ఇప్పుడు కొంతమంది సిగ్గుపడతారు ఏమని, అరే దోస్తుల బట్టలు వేసుకొని ఎవరిని వేసుకుంటే ఏంది బాయ్, నా అనుకున్న వాళ్ళు నావే అనుకో ఇక. అట్లా ఇప్పుడేంది డ్యూటీ చేసుకుంటున్నా, నా బట్టలతోనే నేను చేస్తున్నా, అంతా నాదే ఉంటుంది. ఏదున్నా ఇక దోస్తులన్నా ఫుల్ సపోర్ట్ నాకు ఏదో చేస్తుంది. అంటే నీకేమనిపించలేదు, అరే నేనే నేను బట్టలు వేసుకుంటున్నా అనుకున్నా బాయ్, డేర్గా చెప్తున్నావు, ఇంత డేర్గా చెప్తున్నావు కదా, ఇలా బయట చూసేవాళ్ళు ఎవరన్నా ఏంది ఇట్లా చెప్తుండే బట్టలు గతిలోవా అందరు వేసుకుంటున్నారు మాట అనుకో, డేర్గా చెప్తున్నావు కదా. గతి లేక కాదన్నా, ఏంటంటే ఒక మూమెంట్ ఉండే, ఒక టైం ఉండే, ఏంది పైసలు ఉండకపోతుండే, బట్టలకి ఉండకపోతుండే. అసలు టైంలో నేను జస్ట్ వీడియోల కోసమనే మా దోస్తులవే యూజ్ చేస్తుండే. ఏదన్నా ఇక ఫోన్ బి మస్తు, నేను కొనకముందు నా దోస్తుల ఫోన్ల మీదనే చేసిన నేను రీల్, వాళ్ళ ఫోన్లలోనే iPhone 12 13 భయ. 13 ఎవరు ఇప్పించిన భయ, నువ్వే కొన్నావా లేకపోతే మీ ఫ్యామిలీ ఇప్పించింది? నేను ఫ్యామిలీ ఇద్దరు కలిసి ఉన్నాం భయ. ఎట్లా అంటే డ్యూటీ చేసుకున్న దానికి అనుకున్నా కొంటా అని, నాకు ఎట్లా అంటే ఇక ఎన్ని రోజులు ఒకరిని ఫోన్తో చేయాలి అని అన్నట్టు థాట్తో డ్యూటీ చేసిన. అదే నైట్ డ్యూటీలు చేసిన, దాంతోనే ఇక పైసలు జమ చేసిన. ఇక ఏదన్నా మా మమ్మీ ఒకటి మంచిగా ఉంది బాయ్, నాకు ఫ్యామిలీ సపోర్ట్ బి చాలా బాగుంది. ఎంత తప్పు ఉంటే తప్పని చెప్తారు. ఇప్పుడు నాకు మమ్మీది కావాలి అంటే, నువ్వు కష్టపడి బెట, నీకేం కావాలన్నా నేను తెచ్చిస్తాను, నేను కష్టపడినా నేను పైసలు ఇచ్చిన, మమ్మీ నాకు ఫోన్ కావాలి ఇప్పించింది. ఇక అట్లా నాకు ఫ్యామిలీ సపోర్ట్ బి మంచిగా ఉంది అన్న. అంటే ఇప్పుడు ముందు ఇట్లనే చేస్తావు, రీల్స్ చేసుకుని ఇట్లా ఉంటాయి, ముందు మన ఫ్యూచర్ ప్లానింగ్ ఏమైనా ఉందా? ఫ్యూచర్ ప్లానింగ్ అంటే బిజినెస్ ఉందన్న నాకు. ఏమంటే ఏం బిజినెస్? బట్టల బిజినెస్ ఉంది, బట్టల షాప్ పెడదాం పక్కా ఉంది. ఎందుకంటే నాకు మా ఫ్యామిలీ రిలేటివ్స్లో మా మామకు బట్టల షాప్ ఉంది, ఇస్తా అని గిట్ట అన్నాడు. కాకపోతే రేపటి దినం ఒక మాట రావద్దు, నేను ఇచ్చిన నువ్వు పెట్టుకొని నడుపుతున్నావు అని. ఇప్పుడు మేము మామది బట్టల షాప్ ఉంది అంటున్నాం కదా, అయితే ఆయన సపోర్ట్ లేకుండా నువ్వు ఒక్కని ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సపోర్ట్ అంటే నాకు ఇంట్లో సపోర్ట్ చాలు పోయి, ఎవరు సపోర్ట్ కాదు. ఆయన ఇంకోటి ఏంటంటే, నేను ఎట్లా అనుకున్నా అంటే పెడతానైతే అది పక్కా, కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ పక్కా పెడతా. ఇప్పుడు అందరు నా ఏజ్ వాళ్ళు ఇప్పుడు పెడుతుర్రు, ఇప్పుడు అనుకుంటే వాళ్ళు పెడతారు కదా అన్న. అట్లా అని ఫస్ట్ మనం ఏంటంటే, ఎట్లన్నా రాజు లెక్క బతకాలంటే ఫస్ట్ సర్వెంట్ లెక్క పని చేయాలి, అది చేస్తున్నాం మనం. ఫస్ట్ ఏంటంటే ఐడియా ఉందా బట్టల షాప్ ఇట్లా పెట్టాలి, చాలా నాలెడ్జ్ ఉంది. బట్టలు అయితే నాకు కుప్ప నాలెడ్జ్, కొనాలా, ఎడికని సప్లై చేయాలా, ఎట్లా పెట్టాలా అంతా తెలుసు. కుల్ల చెప్పాలంటే ముంబైలో ఏడైతే హోల్సేల్ షాప్లు అందరు తెస్తారో ఆడైనా నా ముగ్గురు మామలు ఉన్నారు ముంబైలో, ఉత్తిగానే రమ్మని గిట అంటారు నాకు. అట్లా ఆ పర్పస్ మీద పోయి గిట నేను స్టార్ట్ చేయొచ్చు బిజినెస్. కాకపోతే కొంచెం టైం ఉంది కానీ పక్క పెడతాను, బట్టల షాప్ పెట్టితే కన్ఫర్మ్. అదే నా ఫ్యూచర్ అనుకుంటున్నా నేనైతే. దాని తర్వాత ఇక దేవుని దేవాళ్ళు ఏదైతే అది, ఇదైతే ఒక చిన్న గోల్ పెట్టుకున్నాను నేను బట్టల షాప్ అనేది. ఇప్పుడు బట్టల షాప్ పెట్టాలనుకుంటున్నావు, అంత నాలెడ్జ్ ఉంది, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఇప్పుడు స్టార్ట్ చేస్తుండే కదా భయ. అంటే జర చెప్తున్నా కదా, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల జర ఇప్పుడు సెట్ అవుతున్నా నేను. కుల్ల చెప్పాలంటే డ్యూటీ చేస్తున్నా, జర ఏంటంటే ఇప్పుడు కొంచెం ఓకే. శాలరీ ఎంత వస్తుంది బాయ్ నీకు? శాలరీ ఎక్కువ కాదు బాయ్, 12,000 గిట్ట ఇంట్లో ఇస్తాను నేను. మన అంత పైసలతో ఇంట్లోనే ఖర్చులు ఉంటాయి, మళ్ళీ ఎప్పుడు బాయ్ నువ్వు స్టార్ట్ చేసేది, ఎప్పుడు పెట్టేది? ఇదే బిజినెస్ ఎట్లా చెప్పు. ఇట్లా అంటే ఇప్పుడు ఏంది బాయ్, ఇప్పుడు ఆగుతా ఒక 2 years ఆగి ఇంట్లో ప్రతిరోజు అయితే ఇట్లానే ఉండదు సిచ్యువేషన్. ఇప్పుడు ఓకే ఉంది, రేపు బెటర్ ఉంటుంది, రేపు ఇంకొకటి నెక్స్ట్ ఎల్లుండి అంటే ఇంకా సై ఉంటుంది దినాలు. అప్పుడు ఏం చేస్తా, ఇంట్లోతో మాట్లాడతా, ఇంట్లో గిట్ట ఎట్లన్నా సరే అంటారు, అప్పుడు పెట్టేస్తా డైరెక్ట్గా. అప్పుడు ఏంటంటే మనది అన్నట్టు మనది ఒకటి ఉంటుంది అట్లా. అంటే ఇట్లా కాకుండా యూట్యూబ్లో వీడియోలు చేసి అట్లా ఎర్నింగ్ వస్తుందంట కదా? నిన్న కానీ నా జిందగీలు పడక రాలే. ఎందుకు రాలే అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చేస్తలేం. అది చేసినారనుకో అన్న, నాకు చాలామంది చెప్పారు, ఒక్కసారి నువ్వు యూట్యూబ్ రన్ చేయరా, యూట్యూబ్ నుంచి పైస వస్తుంది,
యూట్యూబ్ నుంచి వచ్చే పైసా అంటే నువ్వు కూర్చొని తినొచ్చు కానీ నువ్వు వీడియోలు చేయాలన్నారు. అంతే మరి యూట్యూబ్ నుంచి నువ్వు చేస్తే అట్లా వస్తుంది భయ. నువ్వు బట్టల షాప్ అని పెట్టాలనుకుంటున్నావు కదా, కరెక్ట్ 1 year కరెక్ట్ కష్టపడడం కూడా ఈజీ పెట్టేస్తాను. అంతే బాయ్. నువ్వు నైట్ పని జర కొంచెం అటు ఇట్లా అట్లా మేనేజ్ చేసి ఒక 1 or 2 ఒక డే బై డే వీడియో పెట్టు. అంతే బాయ్, ఏంది సెట్ అయిపోతుంది. ఇంకోటి భయ స్టార్టింగ్ లో కూడా చెప్పిన నేను మాట చేస్తా అని, కానీ చాలా డౌన్ అయిపోయినా. ఇప్పుడు చేయాలి ఎట్లా? ఇప్పుడు స్టార్ట్ చేద్దామని ప్లానింగ్ ఉందా లేకపోతే లైట్ అది పని చేసుకుంటావా? యూట్యూబ్ చేస్తా బాయ్. ఆ ఛానల్ పేరు ఏంది బాయ్? నాది శ్రవంత్ వ్లాగ్స్. అంట కింద లింక్ పెడుతున్నా, సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ ఉంది బాయ్, రీచ్ గిట్ట మంచిగానే పోతుంది. నేనే పిచ్చోని 10K ఉందా? 10K లేదు బాయ్. నేను 1K లేదు, 600 700 మానిటేషన్ కొనుక్కుంటా. 1K అవి కావాలి కదా. అదే 1K కావాలి. వాచ్ టైం 4000 కావాలంటే. ఎంత వాచ్ టైం చూడలే బాయ్. అసలు నేను దాని జోలికి పోతాను. ఒక 10 వీడియోలు పెడితే అయిపోతుంది నాకు తెలిసి. అంతే బాయ్, సెట్ అయిపోతుంది. కానీ నువ్వే చేద్దాన్ని ఆపుకుంటా చేస్తా, మాటిస్తున్నా. అంటే ఏం వీడియోలు చేస్తావు? బ్లాగ్స్ చేస్తా బాయ్, తిండి బ్లాగ్స్. ఏమంటారు, తిరుగుడు డైలీ ఎట్లుంటుంది, ఏమన్నా ఏడైనా పోతే వాళ్ళ బట్టలు గిట్టలు అన్నీ చూపిస్తా. నా లైఫ్లో ఏమేమైతే ప్రతి ఒక్కటి చూపిస్తాను నేను. చూసిన బాయ్ ఇన్స్టాగ్రామ్ లో చూసేటోళ్ళు ఇన్స్టాగ్రామ్ ఉట్టిగా అనిపిస్తాడు, బాయ్లో బ్లాగ్ లో చూడండి ఎట్లా కనిపిస్తుంది. ఎట్లా నేను మాటలు ఎట్లా మాట్లాడతాడు, సరౌండింగ్ ఎట్లుంటుంది మొత్తం దాంట్లోనే. ఇన్స్టాగ్రామ్ అంటే లిప్ మూమెంట్ ఇట్లా అంటూ అయిపోతుంది అది. ఇప్పుడు బాయ్ని రియల్ గా చూడండి మళ్ళీ ఎట్లుంటాడు, ఖాళీ మాస్ కాదు సారీ క్లాస్. అంతే కదా. లేదు బాయ్, అంటే ఇన్స్టాగ్రామ్ లో కనిపించినంత మాత్రాన ఎవ్వడు అంత మంచిగా ఉన్నాడు కదా. అంటే మంచిగా ఉండాలతో మంచిగానే ఉంటాం బాయ్. ఇక తేడా కొడితేనే నేను ఎట్లుంటా వాళ్ళకి తెలుసు. అంటే నువ్వు మంచిగా చెడ్డాను బాయ్? మంచోనికి మంచి చెడ్డానికి చెడ్డాను అనుకో. ఇక అంతేనా? ఇన్స్టాలో చూస్తే డీసెంట్ అరే సైలెంట్ బాయ్ అనుకుంటేనా అమాయకుడు ఏం తెలియదు అనుకుంటాడు. కానీ రియల్గా అట్లనే ఉంటావా లేకపోతే ఇట్లా మన టీటప్ లెక్కలు చేస్తావా? టీట లెక్కలు చాలా పోయి, తీట పురుగు చాలా ఉంది నా దాంట్లో. కానీ రోడ్ మీద పెట్టడానికి గెలకమన్నా గెలికే చూపిస్తాను నేను. అట్లా ఉంటుంది చూసి ఇప్పుడు ఆపేస్తున్నాను. ఎందుకు అరే నాకు వాడు గెలికిండ్రా బాయ్, వాడిని ఇన్స్టాలో చూసిన అంటే నా ఇజ్జత్ ఏమవుతుంది? అంతే. ఇంకా భయ చేయమే టాటో వేసుకున్నావు, ఇదేంది అసలు? దీని రాష్ట్రం ఏంది? దీని స్టోరీ ఏంది? ఇది కుల్లాబా చెప్పాలంటే ఇది నా డేట్ ఆఫ్ బర్త్, నా పిల్ల డేట్ ఆఫ్ బర్త్ బాయ్. ఆమెకి ఏంటంటే గిఫ్ట్ గా ఇచ్చిన. ఇది అంటే సిన్సియర్ పెళ్లి ఫిక్స్ అయిపోయినా అవుతాను మ్యారేజ్ నీతో అవుతుంది కదా బాయ్. మా ఇంట్లో తెలుసు, వాళ్ళ ఇంట్లో తెలుసు. అంటే పేరైతే చెప్పు, పేరు చెప్తే మస్తు మంది ఉంటారు కదా. అదే పేరని కాదు బాయ్, ఎట్లా అంటే నేను అనుకోలే ఇక రివీల్ చేద్దామని. నేను చాలా సార్లు అనుకున్నా రివీల్ చేద్దామని. ఇక ఎందుకు రా బాయ్, ఒక టైం వచ్చినప్పుడు రివీల్ చేద్దాం. పేరు చెప్పా ఏమైతుంది? పేరు వచ్చేసి రోహిత బాయ్. రోహిత అంటే మీ క్యాస్టేనా? మా క్యాస్ట్ అని కాదు, తెలుగు వాళ్ళు. మనం మరాఠీస్ కదా. మరాఠీస్ అందరు అనుకుంటారు మార్వాడి అని, కానీ మార్వాడి కాదు, మనం మరాఠీస్. ఛత్రపతి శివాజీ. శివాజీ మహారాజ్ అంతేనా? అంతే బాయ్. ఇంకా ఇట్లా ఉన్నావా మన సొంతం బైక్ ఏమైనా ఉందా? బైక్ కానీ బైక్ అంటే యాక్టివ్ ఉంది బాయ్. యాక్టివ్ మన మొత్తం FZ KTM అన్ని తీసుకోవాలి వీడియో అంతే. దోస్త్ ఉంది, KTM ఉంది, అన్నది R15 ఉంది. అంతే కదా. అంటే నీకేం డ్రీమ్ లేదా? అరే నాకు KTM బైక్ అంటే ఇష్టం. డ్యూక్ ఉంది బాయ్. డ్యూక్ కొందామని గిట్ట ప్లాన్లు ఉన్నాయి బర్త్డేకి. మొత్తం ఓకే. ఎప్పుడు బర్త్డే? ఎప్పుడు? ఆగస్ట్లో బాయ్. ఆగస్ట్లో? ఇంకా మస్తు టైం ఉంది అప్పటిదాకా. కొంటా అనుకున్నా, ఎప్పుడో కొంటుండే కానీ ఉన్నదంతా చాలు బాయ్. అంతేనా? అదే బాయ్, ఇంతసేపు మాత్రం ఇట్లా మాట్లాడి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంత సతాయించినందుకు చాలా థ్యాంక్ యూ. కాదు బాయ్, నేను సతాయించుడు కాదు, నాకే చాలా గలీజ్ అనిపించింది. ఎందుకంటే నేను అసలు నా జిందగీలో అనుకోలే నేను ఇట్లా లేస్తా నాకన్నట్టు యూట్యూబ్లో ఒక పర్సన్ వచ్చి నా గురించి ఇట్లా లైఫ్ బయోగ్రఫీ తీసుకుంటాడు నా జిందగీలో అనుకోలే. లిటరలీ హ్యాండ్స్ చెమటలు వస్తున్నాయి నాకంటే అర్థం చేసుకో. ఎండలో కూర్చున్నందుకు కాదు, ఇక నాకు అర్థమైతేలే ఏం చెప్పాలి అవి. నేనే చాలా గలీజ్ అనుకున్నా. అరే ఎన్ని రోజుల నుంచి అంటుండు సాయి చేద్దాం నీకన్నా నాకు ఎక్కువండే. కాకపోతే మాలలకించి అంటుండు కుల్లాబాద్ చెప్పాలంటే మాలలకించి బాయ్ చేద్దాం ఇంటర్వ్యూ కాల్ చేసిండు. సాటిస్ఫాక్షన్ నాకే కాలే, బాయ్కి ఏమవుతుంది ఇక అయింది అట్లా అని చెప్పి ఇక అనుకున్నా. కానీ చాలామంది అనుకురు బాయ్ యాటిట్యూడ్ ఉందని. ఒక్కసారి కలిసి చూడు, యాటిట్యూడ్ కాదు కదా నా అసలు. నువ్వు తలుచుకోలేవు. బాయ్ కాడు మంచోడు బాయ్, చాలా మంచోడు. చాలా రూమర్స్ బి వచ్చినాయి ఏమని, అరే చింటానికి మస్తు యాటిట్యూడ్ ఉందిరా, ఈడ పిలుస్తారు ఆడ పిలుస్తారు ఫోన్ లేపాడు చేయడానికి. నేను ఫోన్ లేపడు అంటే ఇప్పుడు నువ్వు పనులు ఉంటావు సాయి, ఫోన్ లేపట్టకపోతే అది యాటిట్యూడ్ అనేస్తే నీకు పడుతుందా? అట్లా అనుకుంటారు చాలా. ఎప్పుడు ఖాళీగానే ఉంటాం అనుకోదు, జస్ట్ టైం సరిపోదు అంతే. కానీ కానీ పక్కా అయితే పక్క వస్తా. జరా ఏమనుకోక సాయి లేట్ అయినందుకు. కానీ ఏం కాదు బాయ్, లేట్ అయినా లీటర్స్కి వస్తుంది కదా చాలా. అది థ్యాంక్ యూ సో మచ్ బాయ్. మీ ఫ్యాన్స్ అని కొంచెం సపోర్ట్ చేయమని చెప్పి 2K సబ్స్క్రైబర్స్ అయితే 20K అయిపోతారు. కొంచెం మీ ఫ్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్ చాలా అంటే నేను నా హార్ట్ఫుల్గా చెప్తున్నా. సాయి చాలా కష్టపడుతుండు. అది మీకు ఎట్లా చెప్పాలో అర్థమైతేలే. కానీ జస్ట్ 2K సబ్స్క్రైబర్స్ అంట చేసేసేయండి, 20K కొట్టిపోయండి బాయ్కి జల్దీ.
ఎంత ఇప్పుడు 18K ఉన్నారా? 18Kలో ఉన్నారు. 20K చేసేయండి బాయ్కి. ఇంకా మీకు ఎవరితోనైతే ఇంటర్వ్యూస్ కావాలో ఎవరి గురించి తెలుసుకోవాలో కింద కామెంట్ పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. ఇట్లాంటి ఇంకా గైర్ వీడియోస్ వెళ్తూనే ఉంటాడు మన సాయి. సో అప్పటికైతే స్టే ట్యూన్ మళ్ళీ. రైట్ గాయస్, రైటా బాయ్. రైట్ బాయ్.